హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్నకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మే 10th అండి, మా వెడ్డింగ్ యానివర్సరీ. అలాగే అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో ఈరోజైతే మార్నింగ్ అయితే 7 o'clock అలా టైం అవుతూ ఉందండి. సో ఇప్పుడైతే పూజ ఇంట్లో అయితే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అలాగే ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత టెంపుల్ వచ్చిన తర్వాత నేనైతే ఈరోజు మా ఆయన నాకైతే సర్ప్రైజ్ అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. అదైతే ఏమి అనేది మీతో అయితే వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉంటే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే మీకు చూయించేస్తానమాట. సో ఇది ముందు రోజు అండి. ఇది కాఫీ ఆర్డర్ చేశానమాట. కాఫీ పౌడర్ ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి కాఫీ పౌడరు అమెజాన్లో బుక్ చేశానమాట. ఈ కాఫీ పౌడర్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. డేవిడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్సో చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది బ్లాక్ కాఫీ, వీలైతే మిల్క్ కూడా వేసుకొని తాగొచ్చు. మిల్క్కి అంత బాగుండదు కానీ సో బ్లాక్ కాఫీలో కొద్దిగా షుగర్ కావాలి అనేవాళ్ళు సో కొద్దిగా హనీ యాడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే అని చెప్పొచ్చు. సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీలోనే కొద్దిగా హనీ వేసుకొని, కోల్డ్ కాఫీ తాగను అనుకునే హాట్ వాటర్ వేసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుందండి. అది ఓపెన్ చేస్తుంటేనే ఆ ఫ్లేవర్కి తాగాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను చేసేస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ డే. సో ఇది మా ఆయన ఎప్పుడు బ్లాక్ కాఫీ అది ఎక్కువగా తాగరు కానీ నేను బ్లాక్ కాఫీ తాగినా అందులోకి షుగర్ హనీ అనేది ఏమీ యాడ్ చేసుకోనండి. మా ఆయన బ్లాక్ కాఫీ అన్నప్పుడు హనీ యాడ్ చేసిస్తానమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ బుల్లెట్ కాఫీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ బుల్లెట్ కాఫీ నాకండి. సో ఏం లేదండి, హాట్ వాటర్లోకి కొద్దిగా వేసేసుకొని పించ్ ఆఫ్ వేసుకోవాలండి. ఇది కాఫీ పౌడర్ కూడా చాలా వేసుకోకండి. చాలా వేసుకున్నా కూడాను ఆ ఘాటుతనానికి తాగడానికి అవ్వదనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎంత ఫ్లేవర్గా ఉంటుందంటే ట్రై చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మైండ్ తాగగానే మైండ్ ఫ్రెష్ అవుతుందనమాట. సో చాలా గూగుల్లో సెర్చ్ చేశాను. సో ఇది బాగుంది అన్నారనమాట చాలామంది. సో కొద్దిమంది ఇది తాగడానికి సజెషన్ కూడా చేశారు. సో అప్పుడు ఇది నేను బుక్ చేసుకున్నానండి. చూడండి, కొంచెం బ్లెండ్ చేసుకొని ఇలా వేసుకున్నామంటే తాగడానికి క్రీమీగా బాగుంటుంది అనమాట. సో అందులోనికి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మరీ ఇంకొకసారి మంచిగా బ్లెండ్ చేసామంటే చాలా బాగా వస్తుందండి. తాగడానికి కూడా కమ్మగా ఉంటుంది అనమాట. కొద్దిగా చేదుగానే ఉంటుంది. హెల్త్కి మంచిది, తాగాలి. హెల్త్కి మంచిది అన్నప్పుడు తాగకుండా ఉంటామా? సో హెల్త్కి ఇది చాలా మంచిదండి. సో ఇప్పుడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి. సో నెయ్యి వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసి తాగామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. డేవిడ్ ఆఫ్ కాఫీ పౌడర్ చాలా బాగుంటుంది. సో లింక్ ఎవరికైనా కావాలంటే సో కమెంట్ చేస్తే నేను ఇస్తాను. లింక్ అయితే షేర్ చేస్తానండి. సో ఇలా ఉంటుంది అన్నమాట కాఫీ. సో క్రీమీగా నెయ్యి ఫ్లేవరు, కాఫీ ఫ్లేవరు మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది. సో అలాగే తాగేసి దేవుడి పూజ కూడా ఇలా అయితే నేను చేసేసానండి. దేవుడి పూజ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే టిఫిన్ ఏమీ తినలేదనమాట. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి నేనైతే కాఫీ తాగుతాను. ఫస్ట్ అయితే ఇట్లా అయితే రెడీ అయిపోయానండి. సో వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి సో ఇద్దరు పింక్ వేసుకున్నాం అనమాట. సో ఇలా అయితే నేను రెడీ అయిపోయాను పింక్ డ్రెస్ వేసుకొని. సో ఇది వాపస్ ఇచ్చేద్దాం అనుకున్నానండి. మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట. నాకెందుకో ఫస్ట్లో పింక్ కలరు దగ్గరని కనిపిస్తుందేమో, బాగుంటుందేమో అనుకున్నాను. సో ఒకసారి వేసుకొని ఒక రీల్ చేశాను, బాగా అనిపించింది. సో అలాగే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే హోండా షోరూమ్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి హోండా షోరూమ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మా ఆయన అయితే నాకు స్కూటీ కొనిస్తున్నాడు అనమాట. సో అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. సో
ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. చూయిస్తున్నారనమాట. ఇక వాష్ అవుతుంది. ఎక్స్ట్రా ఏమేమి ఉందో అంతా ఫిట్ చేసేస్తున్నారు. అంత లోపల డెలివరీ ఇంకేమి ఇస్తాము అనేటప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయిందండి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంతా చేయించాం కదా, అందుకోసం అయితే ఒక 2.5 అవర్ పట్టేసిందండి అక్కడే టైము. సో ఇంకా ఆ రోజు ఇంకా 2:30 పైన కూడా ముహూర్తం అంత బాగలేదు. 3:30 పైన తీసుకుందాంలే అనేసి, కొంచెం క్లైమేట్ చల్లబడి ఉంటుంది కదా, ఎండ వెళ్ళేసేసి అనేసి మేము అప్పుడైతే తీసుకుందాం అనుకున్నాను. ఆ రోజు 3:10 ఇంకనే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఎంత వర్షం పడుతుందంటే అస్సలు ఉరుములు వస్తూనే ఉందన్నమాట. తక్కువైతుంది, వెళ్దామనే పాటికి మరీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. లాస్ట్కి అయ్యే పని కాదు, నా బైక్ నేను చూస్తానో లేదో అనేసి సో ఇక్కడైతే సర్వీస్ దీంట్లోకి వచ్చేసి చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ సర్వీస్ది అనమాట ఇది. సో ఇక్కడైతే ఎక్స్ట్రా అంతా ఫిట్టింగ్ చేసేసి పెట్టేశారండి. చూస్తున్నారా, తక్కువ అయింది, ఇంకా మాకు డెలివరీ ఇచ్చేస్తురా అండి అని చెప్పాను. సో ఇంకా గాడి పెట్టామో లేదా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా వర్షంలోనే వెళ్ళిపోదాం, లేదంటే 5 o'clock వరకు తగ్గేలా లేదు, మళ్ళీ గాడికి పూజ చేయించాలి కదా అనుకున్నాం అనమాట. సో ఆ రోజైతే తక్కువే కాలేదండి, వర్షం వస్తూనే ఉంది ఆ రోజైతే. సో ఇక్కడైతే డెలివరీ కూడా తీసేసుకున్నాం అన్నమాట బైక్. సో ఇది స్కూటీ కీలెస్ అండి. ఇది స్కూటీ వచ్చేసి కీలెస్ అనమాట. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. స్టార్టింగు అలాగే డిక్కీది, పెట్రోల్ది అంతాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట వాళ్ళు. సో ఇంకైతే డెలివరీ తీసేసుకొని నేనైతే వెళ్ళిపోతున్నానండి. సో ఫస్ట్లో బైక్లో వచ్చామన్నమాట. సో మా ఆయన ఒక బైక్లో, నేను ఈ స్కూటీ తీసేసుకొని వచ్చేస్తున్నాను. ఆఫ్టర్ 1 year తర్వాత నేను స్కూటీతో డ్రైవ్ చేస్తున్నానండి. ఆ రోజు నిజంగా వర్షం వస్తూనే ఉంది. వెళ్తూ ఉంటే హెల్మెట్ వేరే వేసుకొని లేదండి, నాకు యాక్చువల్గా హెల్మెట్ అలవాట్లేదు. హాఫ్ హెల్మెట్ అయితే తీసుకుంటాను, ఫుల్ హెల్మెట్ అయితే ఊపిరి పట్టేసినట్టు అయిపోతుందండి నాకైతే. సో ఆ రోజైతే వెళ్తూ ఉంటే మకానికి చినుకులు పడుతుంటే ఎంత పెయిన్గా ఉందో. సో ఇంకా నిదానంగా వచ్చేసామండి ఇంటికి. సో వచ్చేసిన తర్వాత ఇంటికి రాలేదండి, ఇప్పుడైతే స్వీట్ దీనికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ మయూర బేకరీకి అయితే వచ్చాము స్వీట్స్ తీసుకోవడానికి. సో అలాగే కొన్ని స్వీట్స్ తీసుకొని, చూడు ఇది మయూర బేకరీ. సో రినోవేట్ అయిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళడం అండి, అప్పుడు చాలా చిన్నగా ఉన్నిందనమాట దేవనహల్లిలో. సో ఇప్పుడైతే బస్టాండ్ దగ్గర ఇది. సో ఇప్పుడైతే బాగా పెద్దగా పెట్టేశారండి. అప్పుడు జనాలు రద్దీ జాస్తి. ఇక్కడ చాలా స్వీట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వీట్స్ అయితే రకరకాలు స్వీట్స్ పెట్టారు. సో ఇక్కడైతే మేము స్వీట్స్ అయితే తీసుకుంటున్నాం, స్వీట్ హాట్ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ. సో తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ పూలు కూడా కొన్ని తీసుకునేటివి ఉన్నాయండి. పూలు అన్నీ హారాలు అన్నీ తీసేసుకొని ఒకేసారి ఇంటికి వెళ్ళి, సో నెక్స్ట్ రోజు అయితే చేయించుకుందాము, ఈరోజు అస్సలు అవ్వదు అని చెప్పేసి సో మేమైతే నెక్స్ట్ రోజు పూజ చేయించుకున్నాము. సో ఇక్కడ నేను పూలు కూడా తీసుకోవడానికి వచ్చాను. వర్షం పడింది కదండి ఆ రోజు, అక్షయ తృతీయ. పూలు కూడా ఫ్రెష్గా ఉండిండలేదు, అంతోటి ఫ్రెష్గా అయితే ఉండిండలేదండి. ఇక్కడ వీడియోలో మీకు ఫ్రెష్గా అనిపించవచ్చు, అంత ఫ్రెష్గానే ఉండిండలేదండి ఇక్కడ. సో కాటేరమ్మ దేవస్థానం వసకోటలో మేము పూజ చేయించుకున్నామండి. అక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో అక్కడికే వెళ్ళాలి అని పట్టుబట్టి సో అక్కడికైతే వెళ్ళి గాడికి పూజ చేయించుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి సాటర్డే చేయించుకున్నానండి పూజ. సో ఆ సండే అయితే అస్సలు వీలు కాలేదు. ఫస్ట్ అయితే బాబా టెంపుల్కి వెళ్ళొచ్చిండేది, మంచిగా అయిందనమాట మాకు. సో ఇక్కడైతే ఈరోజు మేము కాటేరమ్మ దేవస్థానంలో గాడికి పూజ చేయించేసుకున్నాము. సో చూసారా, పూజ చేయించుకొని గాడికి అయితే వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి టోటల్ టెంపుల్ వ్యూ అనమాట. ఇక్కడ టెంకాయలు చూడండి ఎంత బాగా కట్టారో. ఇంకా ఏమైనా కోరుకొని అక్కడ టెంకాయ కట్టొస్తే తీరుతుందనమాట. సో ఆ తర్వాత ఎంపైర్ హోటల్కి అయితే వచ్చేసామండి. సో ఫుడ్ తినడానికి. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇది ఫ్రైడే రోజు అయితే బైక్ డెలివరీ తీసేసుకొని ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవడానికి అవుతుందా అనుకుంటే వర్షం అస్సలు నిల్లేదనమాట. సో కడుపు కాలిపోతుంది, వెళ్ళాలి అనేసి ఇంకా ఎంపైర్ హోటల్కి వచ్చేసి సో ఫస్ట్ అయితే మేము
సో ఇక్కడైతే ఎంపైర్ హోటల్ది వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఒక సూప్ తీసుకున్నామండి. ఆ సూప్ తాగేసిన తర్వాత సో ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట ఫుడ్. సో బిర్యానీ అలాగే తందూరి అయితే ఆసమ్ అనమాట. ఈ ఎంపైర్ హోటల్లో ఫేమస్ ఫుడ్డు. సో ఇక్కడైతే హాఫ్ తందూరి అయితే తీసుకున్నామండి. బిర్యానీ వచ్చేసి యావరేజ్ అనమాట. ఏమీ బాగుండలేదండి బిర్యానీ ట్రై చేసేవాళ్ళు బకెట్ బిర్యానీ ది బెస్ట్ అనే చెప్పాలి. సో బకెట్ బిర్యానీ ఇది ఏం బాగుండలేదండి. అంత యావరేజ్ అనమాట. బాగుంది బట్ యావరేజ్. ఉప్పు కారం మన ఆంధ్ర వాళ్ళకైతే సెట్ కాదనే చెప్పాలి. సో ఇక్కడ తందూరి వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. ఆ చట్నీ గ్రీన్ చట్నీ వేరే ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మస్ట్ ట్రై అనే చెప్పాలండి తందూరి ఎంపైర్లో మాత్రం. సో ఇక్కడ ఫస్ట్ లాగిచ్చేసిన తర్వాత నేను బిర్యానీ అయితే తిన్నానమాట. బిర్యానీ వచ్చేసి యావరేజ్ అండి. నాకు తినే కాలేదు. సో ఇడిచేసాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరొక వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతవరకు సో ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ అండి.